అంజమ్మ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. ఏంటండి, జరిగిందేదో జరిగింది. మీరు బాధపడి నేను బాధపడి మన కూతురు బాధపడితే ఎలా చెప్పండి? ఇక జీవితాంతం మనం ఎలా బాధపడుతూనే కూర్చుంటామా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనం గంగకి చెప్పకుండా గంగకి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేద్దామండి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గంగ వాళ్ళ నాన్న అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. ఈ గంగ ఒప్పుకుంటుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అంజమ్మ అయితే ఏం చేస్తామండి, తప్పదు. ఆ చెంగయ్య పీడ విరగడయిందని అనుకొని మనం గంగకి ఇంకో పెళ్లి చేద్దామండి అని చెప్పి అంటుంది. అది విని వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న అంజమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. లేకపోతే మన కూతురు తప్పు చేయలేదని మనం చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళేమో కళ్ళతో చూసింది కాదు, ఎవరో చెప్పింది నమ్మి ఇప్పుడేమో మన కూతురు తప్పు చేసిందని వాళ్ళు మన కూతురి మీద నింద వేస్తే మనం చూస్తూ ఎలా ఊరుకోగలం? అస్సలు ఊరుకోలేము. అలా అని బాధ పెట్టలేము, బాధపడలేము. అందుకే గంగకి మనము ఇంకో పెళ్లి చేసామనుకోండి, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గంగ వాళ్ళ నాన్న అయితే గంగ ఒప్పుకుంటుందో లేదో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంజమ్మ మాత్రం లేదండి, పెళ్లి చేసే తీరాలి అని చెప్పి పట్టి ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.